కలియుగ వైకుంఠమైన తిరుమలలో మొట్టమొదటి నివాసి ఎవరో తెలుసా? నంబి శ్రీవారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు 10 మైళ్ళ దూరం నడిచి పాపనాశనం తీర్థం నుండి స్వామివారికి నీరు తీసుకువచ్చేవాడు. ప్రతిరోజులాగే ఒకరోజు నంబి నీరు తీసుకొని వస్తుండగా ఒక వేటగాడు అతన్ని ఆపి దాహం దాహం అని అడుగుతాడు. కానీ నంబి, ఇవి స్వామివారి అభిషేకానికి, కాబట్టి మీకు ఇవ్వలేను, నా దారికి అడ్డు తొలగని అంటాడు. అలా నంబి ముందుకు సాగిపోతుండగా వేటగాడు తన బాణంతో కుండకు కన్నం వేసి ఆ కన్నం నుండి వచ్చిన నీరుని తాగి దాహం తీర్చుకుంటాడు. కాసేపటి తర్వాత నంబి కుండలో నీరు అయిపోయిందని చూసుకొని ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నాడు. అదే సమయంలో వేటగాడు వచ్చి తన బాణాన్ని ఒక కొండ మీదుగా వేస్తాడు. ఆ కొండ నుంచి ఒక కొత్త జలపాతం పుట్టుకొస్తుంది. అదే ఆకాశగంగా. అప్పుడు ఆ వేటగాడు ఇక నుంచి స్వామివారికి ఈ నీటితోనే అభిషేకం చేయి అని చెప్పి మాయమవుతాడు. అలా నంబి ఆకాశగంగ తీర్థం పక్కన ఒక ఇంటిని నిర్మించుకొని రోజు అక్కడి నుంచి నీరు తీసుకువెళ్లి స్వామివారికి అభిషేకం చేసేవాడు. ఇలా తిరుమల నంబి తిరుమలలో నివసించిన మొట్టమొదటి వ్యక్తిగా మారాడు. అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.